డ్రింక్స్ ప్రతిదీ మీకు కల్తీ ఉంటుంది. కాబట్టి మీరు సీజనల్ ఫ్రూట్స్ తినాలి. ప్లాస్టిక్ కవర్స్ అసలు వాడొద్దని చెప్పి పేరెంట్స్కి చెప్పి ఎంకరేజ్ చేయాలి. ఏ ఫ్రూట్ తిన్నా కూడా దాంట్లో సీడ్స్ అంటే విత్తనాలు వెళ్తాయి కదా, ఆ విత్తనాన్ని సేకరించి మాకిస్తే మేమేం చేస్తామంటే నర్సరీ వాళ్ళకి ఇస్తాం. నర్సరీ వాళ్ళకి ఇస్తే నర్సరీ వాళ్ళు చెట్లు పెట్టి వాళ్ళు అడవులలో లేకపోతే చుట్టుపక్కల ఇళ్ళ మధ్యలో అక్కడ ఇక్కడ పెడితే ఇప్పుడు కోతులు ఇళ్ళలోకి వస్తున్నాయి అనుకుంటా, వస్తున్నాయి కదా. అవి ఎందుకు వస్తున్నాయంటే వాటికి ఆహారం లేక, వాటికి అడవులలో ఎక్కడ ఆహారం లేక ఇండ్ల మీదకి వస్తున్నాయి. అదే మనం ఫ్రూట్స్ జామ పండ్లు కానీ లేకపోతే సపోటా సీతాఫల పండ్లు ఈ విత్తనాలు మనం తీసుకుపోయి అడవులలో చల్లితే వాటికి ఫుడ్ దొరుకుతుంది. కాబట్టి అవి మన దగ్గరికి రావు. మీరు అన్నీ ఇప్పుడు మనం సపోటా ఇస్తున్నాం కదా, వాటి విత్తనాలు సేకరించి మాకు ఇవ్వండి. మేము వాటికి సెటిల్ అయిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ తెలుసు, మనం ఆరెంజ్ కానీ లేకపోతే మ్యాంగోస్ కానీ ఇప్పుడు మీకు డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి సపోటా కానీ దాని తర్వాత సీతాఫల పండ్లు కానీ అవి మనం తిన్న తర్వాత అందులో ఖచ్చితంగా సీడ్స్ అనేటటువంటివి ఉంటాయి. సో కొంతమంది స్టైల్గా దాన్ని మింగుతారు, ఇంకొంతమంది అయితే ఏం చేస్తారు, పక్కకి ఊస్తారు. బట్ అవి మన దృష్టిలో ఏంటిదంటే వేస్టేజ్ అని మనం అనుకుంటాం. ఓకేనా? కానీ ఇప్పుడు ఆ సీడ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి వాటిని మనం ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా ప్లాంటేషన్ అనేటటువంటిది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మీ అందరికీ ఎలా చెప్పాలి అంటే సినిమా స్టైల్లో చెప్పాలి. అవునా? మీరందరూ జనతా గ్యారేజ్ మూవీ చూసుంటారు. అవునా? హయ్యర్ క్లాస్ వాళ్ళు ఎంతమంది చూసుంటారు ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ మూవీ? వెరీ గుడ్. సినిమాలో మన వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది. అందులో హీరో అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ యొక్క రోల్ ఏంటంటే ఎవరు కూడా ఎన్విరాన్మెంట్ని స్పాయిల్ చేయొద్దు, నేచర్ని మనం స్పాయిల్ చేస్తే ఫ్యూచర్లో మన లైఫ్ అనేటటువంటిది మొత్తం కూడా కొలాప్స్ అవుతుంది. దాని మీద అక్కడ ఆయన సోషల్ సర్వీస్ చేస్తుంటాడు. సేమ్ యాస్టీస్గా సార్ కూడా ఆ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ రోలే. సో ఎక్కడైనా చెట్లు నరుకుతుంటే డైరెక్ట్గా వెళ్ళి ఒక ప్లకార్డ్ పట్టుకొని మీకు 10th క్లాస్ వాళ్ళకి 9th క్లాస్ వాళ్ళకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మీద చిప్కో మూమెంట్ ఉంది. దాని తర్వాత చిప్కో మూమెంట్ తర్వాత మైరా బైబీ మూమెంట్ ఉన్నాయి. చాలా మూమెంట్స్ ఎందుకు ఇచ్చారు అంటే ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయడానికి. సో అలా మన మిర్యాలగూడలో ఫాతిమా ఎన్విరాన్మెంట్ సొసైటీ ద్వారా పర్వేజ్ సార్ గారు ఎక్కడైనా ప్లాంట్స్ కట్ చేస్తున్నా కానీ లేదంటే ఎక్కడైనా ఎన్విరాన్మెంట్ని కొలాప్స్ చేస్తున్నా కానీ తను ఓన్గా ఫైట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు అన్ని సపోర్ట్ వల్ల ఆయన ఒక్కడే తినలేడు. ఒకవేళ తిన్నా ఆయనకు మాత్రమే నాలెడ్జ్ ఉంటుంది. మీ అందరికీ ఏం నాలెడ్జ్ కల్పిస్తున్నారంటే ఆ ఫ్రూట్స్ తిన్న తర్వాత అందులో వచ్చేటటువంటి ఏదైతే సీడ్ ఉందో దాన్ని క్లీన్గా దాన్ని కడిగేసి ఆ సీడ్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ మా సారు సీడ్స్ పట్టుకురమ్మన్నాడు కదా అని ప్లాస్టిక్ కవర్ యూజ్ చేయొద్దు. ఓకేనా? ఒక పేపర్లో కానీ లేకపోతే ఒక లీఫ్లో కానీ దాన్ని కేర్ఫుల్గా తీసుకొని టుమారో హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ సీడ్స్ని సార్ తీసుకెళ్ళి నర్సరీ దగ్గర ఇస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ సీడ్స్ ద్వారా ప్లాంట్ని ప్రొడ్యూస్ చేసి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు అంటే ఫారెస్ట్లో పెడతారు. సార్ ఫారెస్ట్లో పెడితే మళ్ళీ మనకేం అవసరం సార్, మళ్ళీ మేము సపోటా పండ్లు తినాలి కదా అంటే మీ ఫ్యామిలీస్లలో ఇప్పటికీ మన దగ్గర రీసెంట్గా ఒక దగ్గర మంకీ వల్ల చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది మనమే పెద్ద మంకీలం. ఆ మంకీ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళతో మనం ఫైట్ చేయాలని చూస్తాం. ఆ మంకీ ఏం చేస్తుంది, మనల్ని బట్టి జుట్టు బీకడం కానీ లేకపోతే కొరకడం కానీ ఇవన్నీ చేస్తాయి. సో వాటి జోలికి మనం అస్సలు వెళ్ళొద్దు. అవి ఎందుకు మరి మన ఇళ్ళలోకి వస్తున్నాయి అంటే మీకు అందరికీ లెసన్స్లో ఆల్రెడీ బయాలజీ సోషల్ టీచర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటారు. మనం ఏం చేస్తున్నాం, ఫారెస్ట్ని మొత్తం డిఫారెస్టేషన్ చేస్తూ ఉన్నాం కాబట్టి అవి బ్రతికేది ఎక్కడ, చెట్ల మీద. సో ఆ చెట్లు లేకుండా ఉండడం వల్ల అవి వచ్చి ఎక్కడ ఉంటున్నాయంటే మన యొక్క ఇళ్ళల్లోకి ఎంటర్ అవుతున్నాయి. సో ఆ మూగజీవం అనేటువంటి ఆ ప్రాణులను రక్షించడానికి ఈ ఫాతిమా ఎన్విరాన్మెంట్ సొసైటీ ద్వారా సీడ్స్ సేకరించి మళ్ళీ మనం వెనకటి రోజుల్లోకి వెళ్ళాలనేటువంటిది వాళ్ళ యొక్క కాన్సెప్టు. మీరు కోతుల్లాగా చేయకుండా మీరు కూడా లైట్గా సీడ్స్ ఫ్రూట్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఎవరు ఇక్కడ తినొద్దు.